సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రేపో మాపో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్దరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై మంత్రివర్గ విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకునుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మహిళా సదస్సులో సీఎం ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది. గవర్నర్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నియామకంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లనే గవర్నర్ కు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో కొనసాగుతున్న 1,100 మంది రిటైర్డ్ అధికారుల్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే విద్యుత్ సంస్థలో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్ 2, గ్రూప్ 3 అనుబంధ నోటిఫికేషన్ల జారీ లాంటివి కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే రేపో మాపు అంటే ఈ నెల 14న లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంచలనం చెప్పుకోవచ్చు. కాబట్టి మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై కూడా మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో కూడా ఇలా మహిళలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం చర్చ పెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా చాలా కీలక విషయాలు కూడా చర్చించే అవకాశం కల్పిస్తుంది. ఇటు మహిళా సాధికార అంశాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుపై కూడా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఇటు ఎంసీహెచ్ఆర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. త్వరలోనే ఉద్యోగులకు డిఏ పెంపుదల ఉంటుందని కూడా వారికి హామీ కూడా జరిగింది. దీనిపై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై కూడా ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఎంపికపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని మళ్లీ 2 పేర్లను ప్రతిపాదించి తర్వాత గవర్నర్ కు పంపనున్నారు. కాబట్టి దీనిపై కూడా ఇలా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం పర్యటనలో జరిగిన మహిళా సదస్సులో సీఎం ఈ మేరకు నిర్ణయిస్తున్నారు. మహిళా సాధికారతకు సంబంధించి అయితే ఇప్పటికే 5 గ్యారెంటీలు కూడా అమలు జరిగిపోయింది. నిన్న ఇందిరామహిళ పథకం కూడా ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీల అమలుపై కూడా ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ దగ్గర పడుతుండటంతో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కువ అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లి ఓట్లు రాబట్టడం కూడా రేవంత్ సర్కార్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇక
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూడా ఇచ్చిన హామీని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని కూడా ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండకపోవచ్చని కూడా తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ నియామకంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లనే గవర్నర్ కు ప్రతిపాదించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గత నోటిఫికేషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్లీ ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లని గవర్నర్ కు ప్రతిపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వంలో కొనసాగుతున్న 1,100 మంది రిటైర్డ్ అధికారులను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కూడా మంత్రివర్గ నిర్ణయం కూడా తీసుకుని. అలాగే విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్ 2, గ్రూప్ 3 అనుబంధ నోటిఫికేషన్ జారీ లాంటివి కూడా ఈ మంత్రివర్గం సమావేశంలో పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్తూప నిర్మాణం, మిషన్ భగీరథ వంటి అంశాలపై కూడా జ్యుడిషియల్ విజిలెన్స్ విచారణలు కూడా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రచార సభలు అదేవిధంగా పలు మీటింగ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధి విధానాలను కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించినారు. ఇక విజిలెన్స్ విచారణ అదేవిధంగా ఏసీబీ, సిఐడి ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ ఆదించేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి న్యాయమూర్తితో కమిషన్ వేసి విచారణకు ఆదేశిస్తే ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇందులో భాగంగా మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. దాదాపు ప్రాథమిక రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి తుది రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్డీఎస్ఏ సంబంధించిన టీం కూడా ఇక్కడికి రంగంలో దిగింది. అందులో జరిగిన రూపాలేంటి, నిర్మాణాలు జరిగిందా, మేడిగడ్డ ఇష్యూ కానీ అదేవిధంగా అన్నారంబేడలో బొంగపడడం కానీ ఈ ఇష్యూని తేల్చేందుకు కూడా సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన టీం కూడా రంగంలో దిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రం సంబంధించి జ్యుడిషియల్ విచారణ చేయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ నిర్ణయంపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని 15 అంశాలపై విచారణ జరిపించాలని కూడా ప్రతిపాదిస్తూ ఆ మేరకు విధి విధానాలను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులకు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 2 వారాల నుంచి కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేడిగడ్డ ఇష్యూలో భాగంగా అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ లోపం అదేవిధంగా ఇందులో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క విచారణ ఏసీబీకి ఇవ్వాలా లేకపోతే రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలనే ఆలోచనపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మెయిన్ గా ప్రధానంగా అయితే మహిళా సాధికార అంశాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు నిర్ణయం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పథకాలపై కూడా రివ్యూ మీటింగ్ లో చర్చిస్తారు. ఈ కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. ఏ పథకం ఎట్లా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మహిళలకు ఎక్కువగా ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. కూడా దీనిపై వారి అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో వీటిని ఓట్ బ్యాంక్ గా మలుచుకోవాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 గ్యారెంట్ల అమలు కూడా జరిగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో వీటికి నిధుల సమీకరణ కోసం కూడా ఈ మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాబట్టి వీటిపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మెయిన్ గా అయితే ఇటు మహిళా సాధికారత అంశాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు నిర్ణయం, ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు దానిపై చర్చించకపోవచ్చని సమాచారం అందుతుంది. అంటే దీనివల్ల మహిళలు నిరుత్సాహపడే అవకాశం ఉంది. అంటే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఇలా ఆర్థిక భారం చూపి పక్కన పెట్టడానికి ప్రతిపక్షాలు కార్నర్ చేసే అవకాశం లేదా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే 5 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. కాబట్టి ఈ పథకాలనే జనాలకు తీసుకెళ్లి పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు బ్యాంకు రాబట్టాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలకు 2,000 రూపాయల పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని కూడా భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత గానీ ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇటు 5 లక్షల నుంచి 10 లక్షలుగా పెంపు కొనసాగుతుంది. ఇక మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ కూడా ఈ నెలలోనే ప్రారంభించారు. మరోవైపు నిన్న ఇటు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరో పథకం ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇక మొయ్యలేని భారం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటారా లేదానిపై అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇంకా 2-3 రోజులు మాత్రమే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని కూడా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా మరో పథకం కూడా ఉంది. ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కూడా పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు పథకంలో భాగంగా. ఈ పథకం కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా మీటింగ్ లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మరో 2 రోజులు మాత్రం ఉంది కాబట్టి ఇంకా దీనిపై విధి విధానాలు అయితే రూపొందించలేదు. కాబట్టి ఎంతమందికి ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రజాపాలనలో ఎక్కువగా ఇటు ఈ పథకానికి మహిళలు చాలా మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టమని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పథకం ఇంప్లిమెంటేషన్ ఉండకపోవచ్చు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటాం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏపీ విషయం, అదేవిధంగా మహిళా సాధికారత అంశాలు, మరోవైపు ఇటు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోటాలపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మాపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మహిళా సదస్సులో సీఎం ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది. గవర్నర్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నియామకంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లనే గవర్నర్ కు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో కొనసాగుతున్న 1,100 మంది రిటైర్డ్ అధికారుల్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే విద్యుత్ సంస్థలో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్ 2, గ్రూప్ 3 అనుబంధ నోటిఫికేషన్ల జారీ లాంటివి కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్తూపం నిర్మాణం, మిషన్ భగీరథ వంటి అంశాలపై జ్యుడిషియల్ విజిలెన్స్ విచారణలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధి విధానాల్ని కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. విజిలెన్స్,
ఏసీబీ, సిఐడి, ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేసి విచారణకు ఆదేశించే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.